హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రేపిక నేను బయలుదేరి వెళ్తాను నాన్న. మా అత్తగారు అసలే సుస్థి మనిషి. మంచం మీద నుంచి లేవడం లేదు. ఎలా ఉందో ఏమిటో. 4 రోజుల్లో వస్తానని చెప్పాను అంది కాత్యాయని. అక్కడే పడకుర్చీలో పడుకుని మధ్యాహ్నపు కునుకు తీయటానికి ప్రయత్నిస్తున్న వెంకటాచలం గారు సరేనన్నట్టు తల ఊపారు. రత్తమ్మ, కాత్యాయని చాప మీద కూర్చుని ఉన్నారు. ఇద్దరి మధ్య బుట్టెడు వేరుశనక్కాయలు పోసి ఉన్నాయి. ఇద్దరూ వాటిని ఒక్కొక్కటి తీసి నేలమీద కొట్టి వలిచి పప్పులు పక్కనున్న పళ్ళెంలో పోస్తున్నారు. తేజ వాళ్ళకి కొద్ది దూరంలో ఉన్న బల్లమీద కూర్చుని కిటికీకి ఆనుకుని పేపర్ చదువుతున్నాడు. మేనత్త వెళతాననగానే పేపరు మడిచి తిప్పి చూస్తున్న అతను, అప్పుడే ఏం తొందరత్తయ్యా, మొన్ననేగా వచ్చింది, వెళ్దూగానిలే అన్నాడు. నోరు మూసుకోరా, నేను చెప్పిన మాట విననప్పుడు నా సంగతి నీకెందుకు? 10 రోజుల నుంచి ఈ సంబంధం ఒప్పుకోరా నాయనా అంటూ చెవిన ఇల్లు కట్టుకుని పోరినా నీ చేత అవునని అనిపించలేకపోయాను. జారిపోయిన జుట్టుని చేతిమీదకు తిప్పి వేలుముడిని వేసుకుంటూ అంది. ఆవిడ పేరంటాలకి, ప్రయాణాలకి తప్ప ఇంట్లో జడవేసుకోదు. ఎప్పుడూ మెడమీదకి జారుగా ఉండే వేలుముడితో ఉంటుంది. రత్తమ్మ కల్పించుకుంటూ అంది. నన్నడిగితే ఇందులో అబ్బాయిగారి తప్పేమీ లేదంటాను. మీరే సరిగ్గా చెప్పడం లేదు. చేసుకుంటావురా అని అడుగుతారేమిటి? గట్టిగా చేసుకోమని చెప్పక మీ మాట కాదనలేక అయినా ఒప్పుకుంటారు. నేనా బలవంతపు పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కొయ్యమంటావా? తీరా రేపు పెళ్లి అయిన తరువాత నేను ఏలుకోను అంటే నా మెడలు వంచి చేశావు అంటూ వీడు ఆ పిల్లను సరిగ్గా చూడకపోతే ఆ పిల్ల గతేం కాను? ఇదొక పాపం మూట కట్టుకోమంటావా నన్ను? అయినా వాడు నా మాట విన్నదెప్పుడు అని? ఎప్పుడూ నేనే వాడి మాట వింటున్నాను గాని. తేజ పేపర్లోంచి తల తిప్పి నవ్వు ముఖంతో ఇటే చూస్తున్నాడు. కాత్యాయని కోపం అంతా చేతిలో కాయ మీద చూపిస్తున్నట్లుగా గట్టిగా నేల మీద కొడుతూ, చేసుకోని మానుకోని నాకేం, ఆఖరి ప్రయత్నం చేశాను. నేనసలు మళ్ళీ ఈ ఇంటికి రాను. వాడి పేరే తలపెట్టను అంది. తేజ చేతిలో పేపర్ పక్కన పడేసి లేచి వచ్చాడు. చాప మీద కాత్యాయని పక్కగా వచ్చి కూర్చుని పళ్ళెంలో వేరుశనగ పలుకులు గుప్పెట్లో తీసుకుని ఎత్తి జారవిడుస్తూ, పాకం పడతావా అత్తయ్యా అన్నాడు. కాత్యాయని కోపంగా ముఖం పెట్టి అతని వైపే చూడలేదు. అతను మాటే విననట్టుగా రత్తమ్మతో అంది. నాకు వీడొక్కడేనా? ఇంకా 1,00,000 మంది మగపిల్లలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా మరిది కూతురికి పెళ్లి కాదా ఏమిటి? చూస్తుండు, వీడిలా గోటక బ్రహ్మచారిలా ఇట్లాగే ఉంటాడు. ఆ అమ్మాయి లక్షణంగా కాపురం చేసుకుంటూ పిల్లల తల్లి అవుతుంది. తేజ చాప మీదకి కాళ్ళు చాపి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. పోరా, పోపో, నా మాట వినని వాడివి నా దగ్గరికి ఎందుకొస్తావు? ఆవిడ తోసేయబోయింది. కానీ తేజ తల కదనివ్వలేదు. పోనీలేమ్మా, వాడు ఇష్టం లేదని ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ మాట ఎత్తడం దేనికి? వెంకటాచలం గారు అన్నాడు. నువ్వు ఊరుకో నాన్న. అసలు నువ్వే వాడి నెత్తినెక్కించుకుని గారాబం చేసి ఇలా ఎందుకూ పనికిరాకుండా చేశావు. పెళ్లి చేసుకోకుండా ఏమైపోతాడుట? సన్యాసుల్లో కలిసిపోతాడా? ఇంతకీ ఈ దురదృష్టమంతా నాది. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని తీర్థయాత్రలు తిరిగాను. భగవంతుడు నా మీద దయతలచలేదు. నా కడుపున ఒక్క నలుసు పుట్టి ఉంటే వీడి పెళ్లి విషయంలో నాకంత వేదన ఉండేదా? వీడిలా మాట్లాడగలిగేవాడా? ఆ మాటలు వినగానే తేజ 2 చేతులు జోడించి శూన్యంలోకి నమస్కరించాడు. భగవంతుడు నీకు చాలా బాధ కలిగించినా నన్ను ఒక మహా బాధ నుంచి తప్పించాడత్తయ్యా. నీ వ్రతాలు నోములు ఫలించి నీ కడుపున ఆ నలుసెప్పుడో పుట్టి ఉంటే నాకు పెద్ద తిప్పలు వచ్చి పడేవి. నిన్ను కాదనలేక నా సొంత చెల్లెలిగా భావించే ఆ నలుసును నేను చేసుకోలేక
నేనప్పుడు నిజంగా సన్యాసుల్లో కలిసిపోయేవాడిని. నాన్న, విన్నావా వాడి మాటలు? పోనీలేమ్మా, ఏదో అంటుంటాడు. ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. నిజమే అత్తయ్యా, భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు. నేను నిన్ను అత్తయ్య అని పిలుస్తానే గాని నాకు ఆ మాట అమ్మ అన్నట్టే ఉంటుంది. అతని కంఠం ఎలాగో అయింది. నోరు మూసుకోరా, నీతో వాదించి నేను నెగ్గింది ఎప్పుడని? ఆవిడ ముఖంలో కోపం హఠాత్తుగా మాయమైంది. ఆప్యాయంగా అతని తల మీద చేయి వేసి నిమురుతూ, వీడు సెన్నుపిండితో నలుగు పెట్టుకుని వారానికి ఒకసారైనా తలంటి పోసుకుంటున్నాడా రత్తమ్మ అని అడిగింది. సున్నిపిండా, దాని పేరు చెబితేనే చాలు కళ్ళెర్ర చేస్తారు. అయినా అసలు అబ్బాయి గారు ఇంట్లో స్నానం చేసింది ఎప్పుడమ్మా? ఎప్పుడూ ఆ కొండ దగ్గరే స్నానం చేస్తారు. ఏరా, తలంటి పోసుకోవడానికి ఇప్పటికీ పేచీయనన్నమాట. నేను రోజూ తల మీద స్నానం చేస్తానత్తయ్యా, అతను పరధ్యానంగా అన్నాడు. ఆవిడ బ్రతిమలాడుతున్నట్టుగా చెప్పింది. తేజ, పోనీ మేం చెప్పిన ఈ సంబంధాలేవీ నీకు నచ్చకపోతే నీకెలాంటి పిల్ల కావాలో నువ్వే చూసి చేసుకోరా. మాకు చెప్పను కూడా చెప్పవద్దు. పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చెయ్యి అని కూడా చెప్పాను కదరా. నాకు నచ్చిన పిల్లకి నేను నచ్చవద్దా అత్తయ్యా? ఆవిడ అనుమానంగా చూసింది. అయితే ఎవరైనా ఉన్నారా ఏమిటి? అతను నవ్వుతూ తల ఊపాడు. అన్నీ అబద్ధాలే అమ్మా, ఆ మాటలేవీ మీరు నమ్మకండి. అబ్బాయి గారు మిమ్మల్ని మరిపించాలని అట్లా తమాషా చేస్తున్నారంతే. ఈయన ఈ ఊరు దాటి కదిలి వెళ్ళనే వెళ్ళరు. ఈ ఊళ్ళో నాకు తెలియని వారెవరున్నారు? ఏరా, అంతేనా? నీకు ఎవరి మాట మీద నమ్మకం ఉంటే ఆ మాట నమ్ము. అబ్బాయి గారు, ఇదిగో ఉత్తరాలు వచ్చినాయి. ఏసోబు కవర్లు తెచ్చి ఇచ్చాడు. తేజ వాటి మీద అడ్రస్సులు పరిశీలించి ఒకటి తాతగారికి ఇయ్యమని, రెండోది మామయ్య వ్రాశాడు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఈరోజో రేపో ఉత్తరం వస్తుందని. ఏం వ్రాశారు అంది కాత్యాయని. తేజ ఉత్తరం చదివి మడిచి కవర్లో పెడుతూ, ఎప్పుడూ వ్రాసేదే. మీ అత్తగారికి ఒంట్లో బాగాలేదట, నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని వ్రాశాడు అన్నాడు. నేను చెప్పటంలా? నాన్న, రేపు ఉదయం బయలుదేరతాను అంది. తేజ తమకంగా ఆవిడ కాలు మీద ముఖం దాచుకున్నాడు. అత్తయ్య, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు ఇల్లంతా బోసిగా ఉంటుంది. ఇంటికే రాబుద్ది కాదు. మామయ్య, నువ్వు అక్కడ ఇల్లు పొలం అమ్మేసి ఇక్కడికే వచ్చేయకూడదు? నా దగ్గర ఉందురు గాని. బావుందిరా. కళ్ళు కనిపించకుండా మంచంలో నుంచి లేవలేని మా అత్తగారిని, 2 వెధవ ఆడపడుచులని ఏం చెయ్యమంటావు? వాళ్ళు అక్కడి నుంచి ఎందుకొస్తారు? రేపు ఉదయం బాగుందో లేదో, మధ్యాహ్నం బాగుందో కాస్త లేచి క్యాలెండర్ చూడు. రేపు కాదత్తయ్యా, ఎల్లుండి వెళ్దువు గాని. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నిన్ను బెజవాడలో బస్సు ఎక్కించి నేనటు వెళతాను. హైదరాబాదా? ఎందుకు? నా స్నేహితుడు ఒకతను ఫారిన్ నుంచి వచ్చాడు. వాడిని కలవాలి. ఈ బొమ్మలు వాడున్న దేశంలో అమ్మించడానికి వీలవుతుందట. ఆ విషయాలు మాట్లాడడానికి వెళ్ళాలి. అన్నట్టు ఈ పెళ్లి గొడవలో పడి ఆ మాటే మర్చిపోయాను సుమా. ఈసారి నువ్వు హైదరాబాద్ వెళితే ఆ గోపాలంగాడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని 2 చెంపలు వాయించిరా. ఎందుకత్తయ్యా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. లేకపోతే ఏమిట్రా? తల్లిని అంత ఏడిపించుకుని తింటాడా పాపం? ఆ జానకమ్మగారి క్షోభ చూడలేకుండా ఉన్నాను. అప్పుడేదో తనకు తెలియకుండా అరవపిల్లని చేసుకున్నాడనే కడుపు మంటతో చెడామడా తిట్టిందే అనుకో. అంత మాత్రానికే ఇక తల్లి ముఖం చూడకుండా పోవాలా? ఇంటికి పెద్ద కొడుకు కదా, తండ్రి లేనేలేడు. తమ్ముళ్ళని చెల్లెళ్ళని వదిలేసే భార్యతో కులుకుతున్నాడు. వాడికి బుద్ధుందా? అసలు మనిషేనా? నేను వచ్చేటప్పుడు పాపం ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నిన్నడిగి కొడుకు అడ్రస్సు పట్టుకురమ్మంది. మీ పెద్దవాళ్ళంతా ఇంతే. పెళ్ళైతే చాలు కొడుకు మారిపోయాడో అంటూ కోడలిని సాధిస్తారు. వాడు నాకు ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. మొదట్లో 4-5 సార్లు వ్రాసినా వాళ్ళ అమ్మ జవాబే వ్రాయలేదట. వాడు తల్లి దగ్గరికి రానిది వాళ్ళని మర్చిపోయి కాదత్తయ్యా, ముఖం చెల్లక. ఉద్యోగం లేదు. తనే భార్య సంపాదన మీద బ్రతుకుతున్నవాడు. తల్లికి చెల్లికి ఏం పంపిస్తాడు? మొన్ననే నాకు ఉత్తరం వ్రాశాడు. ఉద్యోగం దొరికిందట. జీతం రాగానే వాళ్ళ అమ్మకి పంపిస్తానని వ్రాశాడు. ఏడవలేకపోయాడు. ఆ మాట ఏదో చెప్పవచ్చుగా. నువ్వు ఆ అమ్మాయిని కూడా చూసిరా.
కట్టు బొట్టు భాష ఎలా ఉందో మరి. ఈ కాలంలో ప్రేమ వివాహాలంటేనే భయం. నువ్వు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజమండ్రి రా. ఆవిడకి అన్నీ వివరంగా చెబుతూ గాని. నా దగ్గర 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది. ఏమిటో ఇది వరకే నయం. 6 నెలలకు ఓసారైనా వచ్చి ఓ 10 రోజులు ఉండేవాడివి. ఇప్పుడు ఈ బొమ్మల వ్యాపారం అంటూ కూరుకుపోయి అది కూడా మానేశావు. హాయిగా తిని తిరగకుండా ఈ బెడదలన్నీ నీకెందుకురా? ఏదో వ్యాపకం ఉండాలిగా అత్తయ్యా. వాళ్ళకి నేను సహాయపడినట్టు ఉంటుంది, నాకు కాలక్షేపంగానూ ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయిరా, ఒక పెళ్ళే. అదిగో నువ్వు మళ్ళీ పెళ్లి సంగతిలోకి లాగుతున్నావు. అతను లేచి కూర్చున్నాడు. నీకేం తెలుస్తుందిరా నా బాధ? నీకు పెళ్ళి అయ్యే వరకు నాకు శాంతి ఉండదు. తేజ, శృంగేరి నుంచి స్వాములవారు బెజవాడ వస్తున్నారుట. ఇంతవరకు వచ్చారు కాబట్టి మన ఊరు కూడా వస్తానని వ్రాశారు. ఉత్తరం అందిస్తూ అన్నాడు వెంకటాచలం గారు. ఎప్పుడు తాతయ్య? వచ్చే నెల మొదటి వారంలో. అట్లాగా, ఇంకా చాలా టైం ఉందిగా. ఆ ఏర్పాట్లు చేస్తానులే. నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా నీతో ఆ స్వాములు వారు అంటూ తిప్పడం మూలంగానే వీడిలా పెళ్ళి వద్దంటూ సన్యాసిలా తయారయ్యాడేమో. కాత్యాయని కినుకుగా అంది. అదేమీ కాదండి. అబ్బాయి గారి మనసుకు నచ్చిన పిల్ల దొరకలేదనుకుంటా. అసలు సంగతి అదేమో అంది రత్తమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ. అన్నయ్య గారు, మా సంసార పద్ధతి ఏమిటో మీ కళ్ళతో మీరే స్వయంగా చూశారుగా. అక్కడ మా అత్తగారు వాళ్ళు పస్తులు పడుకుంటుంటే ఇక్కడ మేమేమీ పాయసాలు తాగటం లేదు. వాళ్ళని ఇబ్బంది పడమని వదిలేసి మేము దర్జాలు పోతూ స్వర్గసుఖాలు అనుభవించడం లేదు. మా పెళ్ళి అయిన ఏడాది నుంచి ఆయన ఉద్యోగం కోసం మేం వెతకని చోటంటూ లేదు. పట్టుకొని కాళ్ళు లేవంటే నమ్మండి. వాళ్ళకు తినే దంతసిరి లేకనో, లేక ఈ మాటలన్నీ పడాల్సిన కర్మ నా ముఖాన వ్రాసి ఉండబట్టో ఏదీ కలిసి రానే లేదు. అక్కడికి మా ఇబ్బందుల్లోనే మా నోరు కట్టుకుని కొంత డబ్బు కూడబెట్టి మనీ ఆర్డర్ చేస్తే ఆవిడ ఏం చేశారో తెలుసా? తిరగగొట్టారు. నేను పంపిన ముష్టి డబ్బు ఆవిడకి అవసరం లేదుట. తన కొడుకుని వలలో వేసుకుని మందు పెట్టినట్టుగా మతి విరిచి వాళ్ళని చూడకుండా చేస్తున్నానట. నేనేం చెయ్యను? ఉద్యోగం దొరికి జీతం తీసుకుంటే గాని వాళ్ళని చూడడానికి వెళ్ళనని ఈయన భీష్మించుకుని కూర్చున్నారు. అన్నయ్య గారు, మీకు నమస్కారం చేసి నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని వాళ్ళ నుంచి విడతీయాలని కలలో కూడా అనుకోవడం లేదు. 2 చేతులు జోడించి నమస్కరించిన సావిత్రి కళ్ళల్లో నీళ్లు రావడంతో కొంగులోకి ముక్కు చీదుతూ గిరుక్కున వెనక్కు తిరిగి వంట ఇంట్లోకి వెళ్ళింది. తేజ పడకుర్చీలో కూర్చుని గ్లాసుతో కాఫీ తాగుతున్నాడు. గోపాలం అద్దం కిటికీలో పెట్టి నిలబడి షేవ్ చేసుకుంటున్నాడు. తేజ హైదరాబాద్ వచ్చిన పని పూర్తయింది. గోపాలాన్ని చూడడానికి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికి సావిత్రి ఇంట్లో లేదు. పాట ప్రాక్టీసుకు వెళ్ళిందట. రాత్రి పొద్దుపోయి వచ్చింది. తేజ సరాసరి తన ఇంటికి వచ్చి దిగకుండా ఎక్కడో స్నేహితుడి దగ్గర ఉండి పని చూసుకోవడం గోపాలానికి చాలా కష్టం కలిగించింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళకు రెండోసారి కాఫీ తాగుతుండగా ఈ సంభాషణ మొదలైంది. తేజ లేచేసరికి సావిత్రి లేవడం, స్నానం పూజ అన్నీ అయ్యి, పాలవాడు రాగానే పాలలో నీళ్లు కలుపుతున్నావని పోట్లాడడం, పని మనిషి ఆలస్యంగా వచ్చిందని మందలిస్తూ ఇట్లా చేస్తే మానిపించేసి ఇంకో మనిషిని చూసుకుంటానని బెదిరించడం జరిగిపోయింది. తేజ లేచాడని గ్రహించిన సావిత్రి కంఠం తగ్గించింది. బిగ్గరగా మాట్లాడే ఆడవాళ్లంటే తేజాకి చిరాకు. కానీ సావిత్రి గ్లాసుతో తెచ్చి ఇచ్చిన కాఫీ రుచి చూడగానే అతని చిరాకు మాయమైంది. సావిత్రి కంఠం ఎంత కరుకుగా ఉందో ఆమె చేతి కాఫీ అంత రుచిగా ఉంది. అందుకే 9 గంటలు కాకముందే మళ్ళీ గోపాలం షేవ్ చేసుకునే ముందు రెండోసారి తాగడం అలవాటు అని చెప్పి సావిత్రి భర్తకి కాఫీ ఇస్తూ తేజాకి కూడా ఇస్తే వద్దనకుండా తాగసాగాడు. కాఫీ తాగుతూ ఊరుకోకుండా మీ అమ్మ ఒకసారి రమ్మందిరా అన్నాడు. ఆ మాటతో సావిత్రి అందుకుంది. అత్తగారు ఆడపడుచులు తనని ఎంత తిరస్కారంగా చూస్తున్నారో ఆవేశంగా గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. మధ్యలో కళ్ళల్లో నీళ్లు రావడంతో 2 సార్లు వంట ఇంట్లోకి వెళ్ళి
మళ్ళీ తిరిగి వచ్చింది. సావిత్రి చాలా ఆవేశపరురాలని కాస్తలో కళ్ళంబడి నీళ్లు పెట్టుకునే స్వభావంగా తేజ గుర్తించాడు. బిగించి వేసుకున్న పొట్టి జడ, ఆ జడ క్రింద నుంచి కుడి భుజం మీదగా తిప్పి ముందుకు లాక్కున్న పైట కొంగు, గుండ్రటి కుంకుమ బొట్టు, కింద అడ్డంగా చిన్న విభూది రేఖ, ముక్కుకి బేసరి, చెవులకు దిద్దులు. ఈ అలంకారంతో సావిత్రిని చూడగానే తమిళుల అమ్మాయి అని ఇట్టే తెలిసిపోతుంది. గోపాలం చాలా నిదానస్తుడు, మితభాషి. ఎంతసేపు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటాడే తప్ప తన మాట చెప్పాలని తొందరపడడు. సావిత్రి స్వభావం దానికి పూర్తిగా విరుద్ధం. ఎదుటివారిని శాంతం మాట్లాడనీయదు. వాళ్ళని వాక్యం పూర్తి చేయనీయకుండా తనే మధ్యలో అందుకుని మాట్లాడేస్తుంది. మాట్లాడడం ప్రారంభించిందంటే మాటకి తడుముకోవడం కానీ ఆగటం కానీ ఉండవు. అనవసరంగా పొద్దుటే ఈ మాట ఎత్తి ఆ అమ్మాయి మనసు కష్టపెట్టానే అనుకున్నాడు తేజ. అసలు ఇదంతా నా తప్పులేరా? ఉద్యోగం దొరికిన తర్వాతనే పెళ్లి చేసుకుంటే పోయేది. షేవ్ చేసుకుంటున్న గోపాలం బాధగా అన్నాడు. ఈ మాట వినగానే వంట ఇంట్లోకి వెళ్ళిన సావిత్రి రయ్యిమని మళ్ళీ తిరిగి వచ్చింది. అదిగో ఆ మాటే అనొద్దంటాను. నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరేం నష్టపోయారు? నా మూలంగా నువ్వీ మాటలు పడే బాధ తప్పేది. పడితే పడ్డాను. ఆవిడేం పరాయిదా? అత్తగారేగా. పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడ్డవాళ్ళు కాదు. తేజ తెల్లబోయాడు. క్షణం క్రితం అత్తగారు డబ్బు తిరగగొట్టిందని బాధపడ్డ మనిషేనా? సావిత్రి తేజ వైపు తిరిగింది. ఇదిగో అన్నయ్య గారు, మీరు ఆ ఊరు వెళితే ఆవిడతో గట్టిగా నా మాటగా ఇది చెప్పండి. ఆవిడ కొడుకు సంపాదనలో ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. నేను తీసుకోను. భగవంతుడి దయవల్ల నాకు 4 డబ్బులు వస్తున్నాయి. నా భర్తని నేను పోషించగలను. వాళ్ళు కూడా బాధలు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్యోగంలో చేరారు. రేపు మొదటి జీతం వస్తోంది. జీతం చేతికి అందగానే అటు నుంచి అటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేయమని చెప్పాను. ఒక్క కానీ కూడా ఇంటికి తీసుకురావద్దన్నాను. ఏమండి, ఈ మాట మీకు చెప్పానా లేదా అంటూ భర్త వైపు తిరిగింది. గోపాలం తల ఊపాడు. సావిత్రి మళ్ళీ ఆవేశంగా తేజ వైపు చూసింది. అసలు నా విషయం తెలుసుకోకుండా నా దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంత గొడవ ఎందుకు చేయాలి అంటాను. ఏం, మీ వాళ్ళ పిల్ల అయితే ఇంతకంటే బాగా చూసేదంటారా? నా ఇంటికి వచ్చి 4 రోజుల పాటు నా స్వభావం చూసిన తర్వాత అనకూడదా ఈ మాటలు? ఆడపడుచుల్ని పంపమని వ్రాస్తే నేను కాట్లోకి వెళ్ళిన తరువాత అలాగే వస్తారులే అని వ్రాసిందావిడ. ఈ మాట బాగుందా మీకు? తేజ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా. పెద్దది, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు. ఆవిడ మనసులో ఏదో భయం ఉంటుంది. అది పైకి చెప్పలేక ఇలా సాధిస్తూ ఉంటుంది. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే. కోపంతో విరుచుకుపడినంత త్వరగా మనసుల్లో ఉన్న ఆవేదన బయటపెట్టరు. నీకు అలా వ్రాసిందేమో గాని మా అత్తయ్య వాళ్లతో నా కోడలు చదువుకున్న పిల్ల, రేడియోలో పాటలు పాడుతుంది ఆమె అని అని ఆమె గర్వంగా చెబుతుందట. ఈ మాట వినగానే సావిత్రి ముఖం కాస్త ప్రసన్నం అయింది. ఏమో అన్నగారు, ఆ తల్లి కొడుకులని విడదీశాననే అపవాదు జీవితాంతం పడాలేమోనని భయం నాకు. మా ఇద్దరికీ ఇష్టమైంది. పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని క్షమించకూడదా అంటాను. ఆవిడ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే ఈయన 2 రోజులు అన్నం తినరు, నీళ్లు త్రాగరు. మౌనానంద స్వామిలా ఇక మాట్లాడరు. అది నా బాధ. ఇంతలో పనిమనిషి కేక పెట్టడంతో సావిత్రి లోపలికి వెళ్ళింది. నువ్వు ఈడేటివిరా గోపాలం. ఆ అమ్మాయి అంత బాధపడుతుంటే కాస్త నచ్చ చెప్పలేవు? కంఠం తగ్గించి మెల్లగా అన్నాడు తేజ. చూశావుగా వరస, నన్నసలు నోరు మెదిపిస్తేనా? గోపాలం నసిగాడు. సావిత్రి లోపలి పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది. ఇక నేను వెళ్తానురా అన్నాడు తేజ. ఈ ఒక్కరోజు ఉండు. రేపు నాకు జీతం వస్తుంది. నువ్వు రాజమండ్రి వెళ్తానని అంటున్నావుగా, నేను కూడా వస్తాను అన్నాడు గోపాలం. అవును, రేపు నాకు జీతాలతో పాటు బోనసులు కూడా దొరుకుతున్నాయి. అత్తగారికి పిల్లలకి ఏదైనా కొని ఇస్తాను. అయ్యో నామతి మండిపోను. ఈ గొడవలో పడి మీతో అసలు సంగతి చెప్పడమే మర్చిపోయాను.
బోనస్ అంటుంటే ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఈరోజు మీరు ఊరు వెళ్ళడానికి వీల్లేదు. సాయంత్రం రవీంద్ర భారతిలో స్వర్ణ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. అది మీరు చూసి తీరాలి. ఆ పేరు వినగానే తేజ చప్పున పక్కన అల్మరాలో పడి ఉన్న పాత పేపరు తీసి దానిలో వార్త ఏదో అప్పుడే దృష్టిని ఆకట్టుకున్నట్టుగా శ్రద్ధగా చదవసాగాడు. సావిత్రి ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. ఈరోజు మీరు ఇక్కడికి రావడం చాలా అదృష్టం. మా స్వర్ణ డ్యాన్స్ చూసే భాగ్యం మీకు కలగబోతోంది. మీరు స్వర్ణలత అనే డాన్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా? మేం స్వర్ణ అంటాం. ఆ అమ్మాయికి పేరుకు తగ్గట్టే జాతకం. బంగారం అంటే నమ్మండి. లేకపోతే ఇంత చిన్న వయసులో అంత పేరు, అంత డబ్బు ఎవరికైనా వస్తాయా? ఈరోజు రవీంద్ర భారతిలో 40 సాంస్కృతిక సంఘాలు కలిసి ఘనంగా సన్మానిస్తున్నాయి. గవర్నర్ గారు నాట్యమయూరి అని బిరుదు ఇస్తున్నారు. మా స్వర్ణ నిజంగా నాట్యమయూరి. ఆ అందం, లావణ్యం ఈ భూమి మీద ఇంకెవరికీ లేవేమో. ఈ నాట్యాలంటే నాకంతగా ఇష్టం లేదు. పేపర్ చూస్తూనే అన్నాడతను. నిజంగానా? అట్లా అయితే మీరు తప్పకుండా ఈ డ్యాన్స్ చూసి తీరాల్సిందే. వెంటనే మీ అభిప్రాయం మార్చుకోకపోతే నా చెవి తెగ్గొట్టేసుకుంటాను. మా స్వర్ణ డ్యాన్స్ అంటే మాటలు కాదండి. 100 రూపాయల టికెట్లు మేము అంటగట్టకుండా ఇట్టే అమ్ముడైపోతున్నాయి. 50 రూపాయల టికెట్లైనా సరే కొందామని వచ్చిన వాళ్ళు దొరక్క ఎంతోమంది తిరిగిపోయారు. తేజ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. బాప్రే! అంత గొప్ప ప్రోగ్రాం చూడాలంటే నాలాంటి సామాన్యుడి వల్ల అవుతుందా? కానే కాదు. ఎందుకంటే అక్కడికి రావాలంటే ఆహ్వానమైనా ఉండాలి, లేకపోతే టికెట్ అయినా కొనుక్కోవాలి. ఈ రెండూ నాకు సాధ్యం కావు. భలే వారే! ఆహ్వానం లేకుండా మిమ్మల్ని రమ్మంటానా నేను? లేక మీ చేత టికెట్ కొనిపిస్తాననుకుంటున్నారా? ఆ భయం మీకేమీ వద్దు. స్వర్ణ నాకు 2 ఇన్విటేషన్స్ ఇచ్చింది. ఒకటి మా ఎదురింటి ప్లీడరు గారి భార్యకి ఇచ్చాను. ఇంకెవరికైనా ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమోనని దాచి ఉంచాను. సావిత్రి డ్రాయర్ దగ్గరకు వెళ్ళి సొరుగులాగి ఇన్విటేషన్ తీసింది. తేజ చప్పున వారిస్తున్నట్లుగా అన్నాడు. ఉండనీయండి, ఇంకా సాయంత్రం వరకు టైం ఉందిగా. ముఖ్యులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందేమో. మీకంటే ముఖ్యమైన వాళ్ళు మాకెవరున్నారండి? మీరు ఇచ్చినా నేను రాలేను. పిలవని చోటకి వెళ్ళే అలవాటు నాకు లేదు. తేజ నిశ్చయంగా అన్నాడు. ఇన్విటేషన్ మీద అతని పేరు వ్రాయబోతున్న సావిత్రి క్షణం ఆగింది. మళ్ళీ వెంటనే అంది. బాగుంది. పిలవకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నా పాట వినడానికి రండి. నేను పిలుస్తున్నాను. ఈ పూట నేను వెళ్ళిపోవాలి సావిత్రి. ఉండడానికి వీలు కాదు. నా పాట వినడం ఇష్టం లేదంటారా? రేడియోలో తప్పక వింటాను. రేడియోలో ప్రోగ్రామ్స్ మానేశాను నేను. అయినా నా పాట వినాలంటే మా స్వర్ణ డ్యాన్స్లోనే వినాలి. మామూలు ప్రోగ్రాం కాదు. ఈ అవకాశం మీరు పోగొట్టుకోవడం నాకిష్టం లేదు అంటూ సావిత్రి అతని అభ్యంతరాలేవీ లక్ష్యపెట్టకుండా గబగబా అతని పేరు వ్రాసేసింది. తేజ ఈ ఒక్కరోజు ఉండరా? రేపు నేను కూడా నీతో పాటు వస్తానని అంటున్నాగా అన్నాడు గోపాలం. సావిత్రి ఇన్విటేషన్ తెచ్చి అతని చేతిలో పెట్టింది. తేజ ముఖంలో లిప్తకాలం పాటు ఉద్విగ్నమైన భావం ఒకటి మెరుపులా వచ్చి మాయమైంది. ఇంతలో వాకిట ముందు ఎవరో కారు వచ్చి ఆగింది. డ్రైవర్ హారన్ బాయ్ బాయ్ అని అనిపించాడు. సావిత్రి కారు చూడగానే బ్యాగ్ తీసుకుని చెప్పులేసుకుని హడావిడిగా బయలుదేరుతూ, నేను 11 గంటల తిరిగి వస్తాను. ఈ లోపల మీ స్నేహితులిద్దరూ ఎక్కడికైనా తిరిగి రండి. లేకపోతే ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నా సరే. వస్తాను. వెళ్ళబోతున్న సావిత్రి వెనక్కు తిరిగింది. అన్నయ్య గారు పారిపోయేరు సుమా, నాకు కోపం వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయింది. ఇదిగో కిషోర్ గారితో నేను 12 గంటలకల్లా వచ్చేస్తానని చెప్పు. వాకిట్లోకి వెళ్ళి భార్యతో కేకపెట్టి చెప్పాడు గోపాలం. సావిత్రి ఎక్కిన కారు వెళ్ళిపోయింది. ఈరోజు ప్రోగ్రాం ఉంది కదూ, ఉదయం కూడా కొంతసేపు ప్రాక్టీస్ చేస్తాను రమ్మనమని అందిట స్వర్ణ. లేకపోతే ఇప్పుడే వెళ్ళేది కాదు. నువ్వు కూర్చుని పేపర్ చూస్తూ ఉండు. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. లోపలికి వచ్చిన గోపాలం టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. తేజ తటపటాయిస్తున్నట్లుగా అయిష్టంగా చేతిలో ఉన్న కవర్ తెరిచి
అందులో ఉన్న ఇన్విటేషన్ తీసి చూశాడు. లేత నీలిరంగు మీద సువర్ణాక్షరాలతో ఆహ్వాన పత్రిక వాసి ఉంది. ఒక పక్కగా నాట్యభంగిమలో ముకుళిత హస్తాలతో స్వర్ణ చిత్రం ముద్రించబడి ఉంది. తేజ క్షణం సేపు తదేకంగా ఆ చిత్రం వైపే చూశాడు. అతని గుండెల్లో మారుమూల దాగి ఉన్న వ్యధలాంటిది ఏదో అతను నిగ్రహించుకోవాలని చూసినా సాధ్యం కానట్టుగా గుండెల్ని చీల్చుకుని వస్తున్న నిశ్వాసలా నిట్టూర్పుగా బయటికి వచ్చింది. తేజ ఇన్విటేషన్ కవర్ లోపలికి తోసి దాన్ని విసుగ్గా పక్కన పడేశాడు. కుర్చీలో నుంచి వంగి చేయి చాచి కాస్త దూరంగా టేబుల్ మీద పెట్టి ఉన్న ఆనాటి పేపర్ అందుకుని చూడడానికి అన్నట్లుగా తెరిచాడు. ఆ పేపర్లో మొట్టమొదటి పేజీలో కుడివైపున దిగువగా ఇన్విటేషన్ కార్డు మీద ఉన్న చిత్రానికి 4 రెట్లు పెద్ద సైజులో అదే భంగిమలో స్వర్ణ ఫోటో ఉంది. దాని కింద అక్షరాలతో చూపరుల దృష్టి తమ వైపు లాక్కుని ఆకట్టుకున్నట్లుగా ప్రోగ్రాం తాలూకు వివరాలు వ్రాసి ఉన్నాయి. తేజ క్షణం సేపు స్వర్ణ ఫోటో నుంచి కళ్ళు మరల్చుకోనట్టుగా చూస్తూ ఉండిపోయాడు. మరు క్షణంలో రెట్టింపు చిరాకుతో పేపర్ను తిరిగి టేబుల్ మీదకు యథాస్థానంలోకి గిరాటు కొట్టాడు. కుర్చీలోంచి లేచి వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. పిల్లలంతా పుస్తకాలు, టిఫిన్ క్యారియర్లు పట్టుకుని గుంపులు గుంపులుగా రకరకాల డ్రెస్సులతో స్కూళ్ళకి పరుగులు పెడుతున్నట్లుగా వెళ్తున్నారు. తేజ మనసులో అగ్నిలాంటి వేదన ప్రారంభమైంది. అతను ఆ క్షణంలో విద్యాపురం వెళ్ళిపోవాలని అనిపించింది. తాతగారి సమక్షం, ఆయన చల్లటి మాటలు మినహా ఈ ప్రపంచంలో ఇంకేదీ ఈ అగ్నిని చల్లార్చలేదని అతనికి తెలుసు. గోపాలం స్నానం చేసి రాగానే అతనికి చెప్పి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు తను. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అన్నయ్య గారు పారిపోయారు సుమా! సావిత్రి వెళ్తూ హెచ్చరికగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అతనికి ఆ మాట కొత్త అర్థంతో అతని వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించసాగింది. అన్నయ్య గారు పారిపోయారు సుమా! ఎంత వద్దనుకున్నా సావిత్రి యథాలాపంగా అన్న ఆ మాట అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా, హేళన చేస్తున్నట్లుగా చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిసాగింది. తేజ ఆ ఇన్విటేషన్ వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.